నూతన రాష్ట్రంలో మూడవసారి బడ్జెట్ పైన ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడేందుకు అవకాశం, ఈ పాత్ర నిర్వహిస్తున్నందుకు సంతోషం. ఎప్పుడు ప్రభుత్వంలో నుండి ప్రభుత్వంలో మునిగిపోయి ఆ వాస్తవ విషయాలని కొన్నిటిని తెలుసుకోలేకుండా లేక ప్రభుత్వం యొక్క హామీలోనే ముందుకు సాగుతున్నటువంటి రోజుల నుండి మళ్ళీ కొంత వాస్తవాలను తెలుసుకుని దానికి అవకాశం, ఇది ఒక రకంగా ఈ పాత్ర నాకు సంతోషం కలుగజేస్తుంది. అయినప్పటికీ ముందుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, తెలంగాణ ప్రజల చిరకాల కోరిక, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఈ ప్రజలందరి యొక్క ఆకాంక్షకు అనుగుణంగా అనేక మంది ఉద్యమాలు నిర్మించినారు. అనేక మంది విజ్ఞప్తులతో వివిధ రకాలుగా అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి కృషి చేసినారు. వారందరికీ నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఇన్ని ఉద్యమాలు సాగినా, ఎంతమంది పోరాటం చేసినా, అనేక సంవత్సరాల ఆవేదన మిగులుతూ వస్తున్నటువంటి తరుణంలో 2013లో అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు ఆనాడు ఈ రాష్ట్ర ఏర్పాటు కమిటీలో ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవటం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, వారి ఆధ్వర్యాన తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి వారికి తెలంగాణ ప్రజల పక్షాన, ఈ శాసనసభ పక్షాన నా ధన్యవాదాలు అధ్యక్ష. అదేవిధంగా ఈ ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వారికి తగిన అభివృద్ధి వస్తుందని ఆశించినారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక నూతన సంస్కృతికి వారధవుతుందని ఆశించినారు. అంతేకాదు, నూతన సాంప్రదాయాలు, ఒక నూతన ఒరవడి సృష్టించి భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రమే కాదు, ఆదర్శ రాష్ట్రంగా ఏర్పడుతుందని ఈ ప్రజలు ఆశించినారు అధ్యక్ష. అందుకు అనుగుణంగానే ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని వివిధ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు హామీలు ఇస్తూ ఎన్నికల్లోకి పోయినాయి అధ్యక్ష. అందులో ఆ ప్రకారంగా ప్రజాస్వామ్యంలో ఉన్న ఈ పార్టీల్లో నాడు ఉన్న ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పైన ఉండటం, వారికి అవకాశం కలిగించి వారికి సహకరించినటువంటి విషయం మరవరాదు. అందుకనే ప్రజలు విశ్వసించి అత్యధిక శాతం అభిమానించినటువంటి పార్టీ ప్రభుత్వంపైకి వస్తుంది.
ఆ ప్రభుత్వాన్ని కూడా మేము అభినందించినాం, ఆహ్వానించినాం. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అధికారానికి వచ్చినా మేమే రావాలని చెప్పి అనుకోకూడదు. ఈ సందర్భంలోనే ఆ స్పిరిట్తో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజలు ఆశించినది పూర్తి చేయాలని. ఇవాళ మేము ఒకవేళ ఏ పక్షంలో ఉన్నా ఆ ఆశయాన్ని పూర్తి చేయాలనేది మా అందరి యొక్క ఆలోచన. అందుకు ప్రభుత్వాన్ని సహకరించడానికి కానీ ప్రజలు ఆశించిన విధంగా పాలన అందించే దాంట్లో ఆ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే మేము తప్పనిసరిగా సహకరిస్తూ వారికి కోరితే తగినటువంటి సలహాలు కూడా ఇస్తాం అధ్యక్ష. కానీ ఇదే పరిస్థితుల్లో ఒకవేళ ప్రజలు ఆశించిన విధంగా లేకున్నా, వారు ఆశించిన పద్ధతుల్లో నడవకున్నా, సత్యాలకు వాస్తవాలకు దూరం ఉన్నా, వాటిని ప్రతిపక్షంగా ప్రజాస్వామ్యంలో మా పాత్ర నిర్వహించి ఆ ప్రభుత్వాలకు తెలియజేయటం మా వంతు పాత్ర. ఆ చేసే దాంట్లో మేము వ్యక్తిగతంగా మా గొప్పతనానికి కానీ లేక మా పార్టీ యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనేటువంటి ఉద్దేశం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో మా పాత్ర నిర్వహించి ప్రజల బాధల్ని, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం ముందుకు తెచ్చి వాటిని పరిష్కరించేటట్టుగా వారిని ఒప్పించటానికి, మెప్పించటానికి, అర్థం చేయటానికి, అవగాహన చేయటానికి ఆ విషయాన్నే మేము ఇక్కడ మాట్లాడుతున్నాం తప్ప కేవలం మీ మీద, ఈ ప్రభుత్వం మీద ఏదో మాట్లాడేసి ఏదో రాజకీయంగా వివరించి మేము పోవాలని, మేము పదే పదే అనుసరించాలని లేము అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం కూడా అదే ధోరణిలో వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం, పార్టీలు ఈ నూతన ఒరవాడిని సృష్టించాలంటే ముందుగా ఈ ప్రభుత్వానికి, నాయకుడికి కూడా గుర్తు చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పాత్ర, ప్రతిపక్షాల పాత్ర ఉంటే ఒక్కొక్కసారి కొందరు మంత్రులు మాట్లాడతారు, ఈ రాష్ట్రంలో ఏదే పార్టీ ఉండకూడదు, ఈ రాష్ట్రంలో ఇంకొక పార్టీ నిలవకూడదు. ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష? ఇది ప్రభుత్వం యొక్క తీరా అధ్యక్ష? అంటే ఇంకో పార్టీ ఉండకుండా ఉండటానికి వచ్చినారా, లేక ప్రజలు ఆశించిన విధంగా చేయటానికి వచ్చినారా? ఈ విషయాన్ని ఒకసారి కాదు, పైగా ఏ పార్టీ అభిమానిస్తే ప్రజలు ఆ పార్టీని అభిమానించమని కోరటంలో తప్పులేదు. ప్రజలు ఆదరించినటువంటి పార్టీ ప్రభుత్వ పక్షాన ఉండటానికి అభ్యంతరం లేదు. కానీ రోజుకోసారి పార్టీలలో ఎన్నికలు వచ్చిందే తడవ, లేకుంటే ఎన్నికలు లేకున్నా సరే ఏ పార్టీ ఇక్కడ ఉండటానికి వీల్లేదు, లేకుంటే ఏ పార్టీకి ఓట్లు అడగటానికి వీల్లేదు, అడగటానికి కూడా వీల్లేదు అనేటువంటి ధోరణిలో అది ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ ధోరణి అనే దానికి సంకేతం అధ్యక్ష. అయినా వాటిని మేము అప్పుడప్పుడు కొత్తగా నూతనంగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కాస్త అభివృద్ధి చేసే దాంట్లో ఆవేశంలో మాట్లాడుతున్నారేమో అని మేము భావిస్తూ సంయమనాన్ని పాటిస్తున్నాం, లేక సర్దుకుంటున్నాం. అంతేకాని ఆ మాటల ఒరవడిని రెండింతలు సృష్టించలేక కాదు, మూడింతలు అటాక్ చేయలేక కాదు. దాంతో ఉపయోగం ఏమున్నది? పక్క అసెంబ్లీలో అధ్యక్ష, పక్క అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి తీరు, జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని మీరు చూస్తే ఈ శాసనసభలో అటువంటి పరిస్థితి రాకుండా చూడటానికి ప్రతిపక్షాలైన మేము ప్రత్యేకంగా నా పార్టీ ప్రయత్నం చేయటమే దీనికి కారణం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను.
ఒక్కొక్కసారి ఏదో మెజార్టీ ఉన్నదనేటువంటి యొక్క పరిస్థితుల్లో ఊహించినా దానికి మీ అందరికీ తెలుసు ఒకే ఒక్క శాసనసభ్యురాలుగా జయలలిత ఉన్నటువంటి జయలలిత బయటికి వెళ్ళగొట్టినా తిరిగి ప్రభుత్వం పైకి వచ్చి కొనసాగుతూ ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యంలో 2 పార్లమెంటు సభ్యులు లేనటువంటి బీజేపీ పార్టీ అత్యంత మెజార్టీతోటి ఇవాళ అధికారంలో కొనసాగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అధ్యక్ష. అందుకని అధికారం శాశ్వతం కాదు, ప్రజా సమస్యలు కొరకే మనం ఉన్నది. ఇందులో ఆ సమస్యల మీద పట్టుదలతో పని సాగించటమే మన వంతు. ఇందులో వాస్తవాలను చెప్పుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్య పూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి, ఆ తరువాత ఆత్మాభిమానం. మన సభానాయకుడు ఏదైతే ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఏదైతే ఆత్మాభిమానం ప్రత్యేకంగా అని పదే పదే చెప్పినటువంటి విషయం ఉందో ఇది అందరికీ వర్తిస్తుందనేటువంటి విషయం సభానాయకులు కానీ మొత్తం సభ్యులు కానీ గమనించాల్సినటువంటి అవసరం. ఆత్మాభిమానంతో కూడుకొని ప్రజాస్వామ్యం యొక్క స్పిరిట్తో రాజ్యాంగబద్ధంగా స్వపరిపాలన, స్వయం పరిపాలన, సకల జనులు ఆశించినటువంటి రాష్ట్ర అభివృద్ధిని సాధించటమే లక్ష్యంగా ఈ సభ ముందుకు సాగాలని చెప్పి నా విజ్ఞప్తి అధ్యక్ష. అందుకని ఇది ప్రియాంబుల్ మాత్రం మీకు ఈ విషయాన్ని మీకు ఆ వైపున పోతుందా లేదా సభ్యులందరూ మనమందరం గమనించాల్సినటువంటి అవసరం అధ్యక్ష. ఇక ఇది ముఖ్యంగా ముందు 3 మాటలతో ఇది చెప్పడంతో పాటు ఇక బడ్జెట్ అంశాలని విషయాల్ని మీ ముందర ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికంటే ముందు రేపు పొద్దున మీరెవరు మాట్లాడినా మేమెవరు మాట్లాడుతున్నా ఈ మాట్లాడే దాంట్లో వాస్తవాలు సత్యాలుంటే స్వీకరించటం, లేకపోతే దాన్ని తెలియజేయటం, ఆ తర్వాత ఒకవేళ తప్పు అయితే తప్పు అని చెప్పి చెప్తే ఈ చర్చల సారాంశం ప్రజల మధ్యలో పోయి ఎవరు రైటు ఎవరు రైట్ కాదు అని చెప్పి ప్రజలు గమనించి రేపు పొద్దున జడ్జిమెంట్ ఇచ్చేటువంటి దానికి అవకాశం ఇవ్వాలి. కానీ ఒకరిపై ఒకరు మనం పరుష పదజాలాలను ఉపయోగించటం కానీ లేక ఈ అధ్యక్ష మీ అందరికి మీకు తెలుసు కనీసం మీ వైపున చాలా గట్టిగా చూసినా కూడా ఇది రూల్స్కు విరుద్ధమే అవుతుంది. నాకై చూస్తుంది, నేను చూస్తే వారు చూడకుండా ఏం పర్వాలేదు. ఒకవేళ స్పీకర్తో కోపంగా చేయూపిన అది ఏదో అవసరం కొరకని భావించకపోతే మీరు అప్పుడు కూడా మీరు చర్య తీసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఈ రూల్స్ అనేటువంటిది ప్రతి వాళ్ళకు వర్తిస్తాయి. కేవలం ప్రభుత్వ పక్షానికే కాదు, ప్రతిపక్షాలకే కాదు, మెజార్టీ పక్షానికి ఏం కాదు అనేటువంటి ధోరణిలో వివరించడం తగదు అనేటువంటి విషయాన్ని నేను మీ ద్వారా సభకు గుర్తు చేస్తూ అధ్యక్ష, ఇక నేను మొదలుపెట్టే ముందర 2 మాటలు 3 మాటలన్నా మా విషయాల్ని గత విషయాలను చెప్పుకుంటే అది అవసరమే లేదు. కానీ నిజంగా చరిత్ర చరణం కూడా అవుతుంది. ఇన్ని సంవత్సరాలు పరిపాలన సాగించినారు, ఇంకా ఆ విషయాలు ఏదో చెప్పుకుంటున్నారు. ఇంకా మా తాతలు, మా నేతులు, మా మూతులు అనేటువంటి విషయాన్ని ఎందుకని అప్పుడప్పుడు అనిపించవచ్చు మీకు. కానీ కనీసం గుర్తు చేయటానికి ఏంటి మధ్యలో మీరు కానీ ఇతర పక్షాలు కానీ కొందరు ఈ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు, ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ సరే ఈ మాటలన్నింటినీ నేను ఉపయోగించనవసరం లేదు. కానీ అధ్యక్ష
అక్కడక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ మూలాన్నే ఈ పరిస్థితులన్నీ వచ్చినాయని ఈ బడ్జెట్లో అప్పుడప్పుడు చెప్తుంటాడు మన ఈటల రాజేందర్ గారు. ఏడున్నదో ఉన్నది. అంచేత 3-4 విషయాలు అటు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ చేసిన కొన్ని విషయాలైనా మీకు చెప్పి, సహజం ఒకవేళ మేము కొంతకాలం పరిపాలన సాగించిన తర్వాత, ఎక్కువ కాలం కూడా సాగించిన తర్వాత ప్రజలు ఇంకా ఆశించినన్ని అందించలేకపోయినామని, లేక ఇంకొక పార్టీ వస్తే టీఆర్ఎస్ పార్టీ వస్తే ఇంకా అభివృద్ధి 2-3 ఇంతులు జరుగుతుందని, అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఏదేదో చేసిందని, వాటి యొక్క పరిణామాల యొక్క ఫలితమే మీరు అక్కడ కూర్చున్నది అధ్యక్ష. అందుకని మేము మేము జరిగినటువంటి యొక్క పరిస్థితుల్ని చెప్తూనే ప్రజలు ఏం ఆశించిండ్రో పూర్తిగా అంది గుణపాఠం నేర్చుకోవాలి. అందులో ఉన్న మా అనుభవాన్ని మీకు అందిస్తూ వారు ఆశించి మిమ్మల్ని విశ్వసించినది మీరు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేటువంటి విషయానికి చరిత్ర చరణంగా గత సభలోనే నేను చాలా విషయాలు చెప్పినాను. మచ్చుకు 3-4 మాత్రమే కొన్ని మీకు అందిస్తాను. అందులో కొంత కంపారిజన్ కూడా అధ్యక్ష. వీటిని పదే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదనేటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. ఇది ఇంకా మీరు చేస్తాననే దాన్ని అభ్యంతరం లేదు, లేక తప్పు చేసిన దాన్ని ఏదన్నా నిలబెట్టే దాంట్లో అభ్యంతరం లేదు. కానీ గత ప్రభుత్వం ఏమీ చేయలేదు అనేటువంటి అంశాన్ని పదే మాట్లాడటంలో అది కేవలం పరస్పరం వాదోపవాదాలకు దారితీస్తుంది తప్ప ఏమి ఉపయోగం లేదు అధ్యక్ష. దానికి ఎంతైనా చెప్పాల్సినది. ఇవాళ మెదక్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో, వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు నీళ్ళు ఇస్తానంటున్నటువంటి గోదావరి నీళ్ళు మీరు మెయిన్ పైప్ లైన్ నుంచి పైప్ లైన్ వేసి నీళ్లు తీసుకుపోయి ఇస్తున్నారు. ఇక్కడి నుంచి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? మెయిన్ పైప్ లైన్ నుంచి నీరు రాకపోతే గజ్వేల్కు నీళ్ళు ఎట్లా పోతాయి అధ్యక్ష? గోదావరి నది ఇది 2008లో మొదలుపెడితే నిన్నటి వరకు 90%, 85% పని పూర్తి చేసినటువంటిది ఆ ప్రభుత్వ హయాంలో. రైట్. పరిణామ క్రమాల్లో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇంకా వేగవంతంగా చేసి ప్రజలకు అందించే దాంట్లో, పాలసీస్ మార్చుకునే దాంట్లో అభ్యంతరం లేదు. ఒక్కోసారి మా పాలసీ మూలాన కొంత నష్టం జరగవచ్చు. మారిన ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ మేము ఉన్నప్పుడు ఇది వేగవంతం అనుకొని మేము ప్రయత్నం చేసినాం. కానీ అంతకంటే ఇంకా వేగవంతంగా పోవాలని మీరు పాలసీ మార్చుతున్నారు. అభినందిస్తున్నాం. ఆ విధంగా ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అందుకు అభివృద్ధి జరిగితే సంతోషిస్తాం, అభినందిస్తాం. కానీ మీరేం చేసిండ్రు? మీ పాలసీ చాలా తప్పుడుది అంటే ఇప్పుడు ఏ పరిశ్రమలు ఎక్కువ రాకుంటే ఇది తప్పుడుదేనా? పరిణామాలక ఇప్పుడు 7 వర్షాలు కూరలేదు. ఇది 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 మీ తప్ప, మా తప్ప? ఈ విషయాలని ఒకసారి నెమరేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందింది లేనిది అనే దానికి కొంత నిర్ధారణ. అప్పుడప్పుడు సమైక్య పాలన గురించి, సమైక్య పాలనలో ఉన్న మేము ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ ప్రాంత అవసరాల కొరకు ప్రభుత్వంలో ఉండి బయట ఉండి పోరాడినాం, చాలా వరకు సాధించినాం. కొన్ని మిగిలిపోవచ్చు అధ్యక్ష. అందుకు 1-2 కొన్ని ఉదాహరణలు ఇవ్వగలను. చాలా విషయాలు. ఇదే శ్రీశైలం ఎడమ కాలువను సాధించడానికి ప్రభుత్వంలో ఉండి పోరాడినటువంటి విషయం, ప్రభుత్వంలో ఉండి విషయం, ప్రభుత్వంలో లేక ఇంకోటి చేసినటువంటి విషయం, ఎన్నో ఉన్నటువంటి విషయాలు
మీకు గుర్తు చేస్తూ, ఏదేమైనా ఈ అభివృద్ధికి సూచిక తలసరి ఆదాయం, ద్రవ్య నిర్వహణ, పేద నిర్మూలన వంటి వాటికి సంబంధించి వీటిని జిఎస్డిపి గ్రోత్ ఈ విషయాల మీద ఆధారపడి మనం కొంత వివరణ ఇచ్చుకుంటాం అధ్యక్ష. అదే వివరణ మీ బడ్జెట్ ప్రసంగంలో, ఆ తర్వాత గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఒకటి రెండు కోట్ చేసినారు. నేను చాలా వివరణాత్మకంగా పోకుండా వాటికి సంబంధించే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ జిఎస్డిపి గత 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నటువంటి టైంలో నేషనల్ యావరేజ్ రేట్ కంటే ఎక్కువ ఉన్నది. 10 ఏళ్ల కాలంలో నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ ఉండటంతో పాటు ఆ తర్వాత మీకు అంతకుముందే చెప్పినాను, ఆ 10 ఏళ్లలో గుజరాత్ కంటే ఎక్కువ ఉన్నది. ఆ 10 ఏళ్లలో ఫిగర్స్ గుజరాత్ రాష్ట్రం సాధించింది 2004-13-14 వరకు గుజరాత్ రాష్ట్రం 9.76 గ్రోత్ రేట్ అయితే తెలంగాణ ప్రాంత జిఎస్టిపి 10-16%. ఇది సపరేట్గా లెక్కగట్టి అంటే ఇవాళ నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నది. ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రంతో పోల్చుకుంటే కూడా ఎక్కువ ఉన్నది. అంటే మేము తక్కువ సాధించినట్ట అనేటువంటి విషయం. అదేవిధంగా ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ 2004కు ముందు 23,448 ఉంటే 13-14 నాటికి 1,14,669 పెరిగి 91,000 ఆదాయం పెరిగినటువంటి ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. రెండు 2004కు ముందు